అభిమానం అంటే ఇది. తమ గుండెల్లో దేవుళ్లా నిలిచిపోయిన మహానేత వైఎస్ఆర్ కు విగ్రహం పెట్టాలని తహతహలాడాడు ఓ రైతు. గ్రామ రాజకీయాలు విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నాయి. అయినా ఆ రైతు తన నిర్ణయం మార్చుకోలేదు. తన ఇంటిని పడగొట్టి ఆ స్థలంలో వైఎస్ విగ్రహం ఏర్పాటు చేసి తన అభిమానం చాటుకున్నాడు ఆ పేద రైతు. నిజమైన అభిమానం ఏమైనా చేయిస్తుంది. అవును, నిజమే. వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానం తన ఇంటినే పడగొట్టేలా చేసింది. వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పుడు తన కుటుంబానికి చేసిన సేవలను మరువలేకపోయాడు పైడిరాజు. వైఎస్ఆర్ రుణం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన ఊళ్ళో వైఎస్ఆర్ విగ్రహం పెట్టడానికి స్థలం కోసం వెతికాడు. కానీ గ్రామ రాజకీయాలు విగ్రహం పెట్టడానికి అడ్డు తగిలాయి. అయినా ప్రయత్నించాడు. ఫలితం లేకపోయింది. స్థలం దొరకకపోయినా పైడిరాజు తన నిర్ణయం మార్చుకోలేదు. చివరకు తనకు నీడనిచ్చే ఇంటినే పడగొట్టి ఆ స్థలంలో మహానేత వైఎస్ఆర్ విగ్రహం పెట్టాడు. పైడిరాజుది విజయనగరం జిల్లా భోగాపురం మండలం కోలిపల్లి. అతనికి 2 కుమారులు, 1 కూతురు. ముగ్గురు చెవిటి మోగ. వైఎస్ఆర్ హయాంలో తన ముగ్గురు పిల్లలకు పింఛను మంజూరైంది. గతంలో టీడీపీ తరపున స్థానిక కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గా పైడిరాజు పనిచేశారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు తమ కుటుంబాన్ని ఆదుకోవడంతో మహానేతపై అభిమానం పెంచుకున్నానని పైడిరాజు చెప్పారు. ప్రెసిడెంట్ ఆవిడ ఊళ్ళో పెడదాం అనుకున్నాం. ఇక్కడ పెట్టకూడదు, ఊళ్ళో 4 పెట్టి తీలు పెడతారు అలాగే ఇలాగని చెప్పేసి నా మీద వాళ్ళకి నచ్చక మరి పెట్టడం లేదు. పెట్టలేకపోతే ఇక్కడ రోడ్ వైపు నాకు కొద్ది జాగా ఉందండి. దాని మీద పెడదామంటే మా వాళ్ళు కటౌట్లు పెట్టేశారు ఎత్తి. అవి తీస్తే కానీ ఇది కట్టనాడక బాగోదు. అది తీయనాడక నేను వెళ్తే వాళ్ళు అడ్నాడక వచ్చి. ఎంతో అభిమానం ఉంటేనే ఇంటిని సైతం పడగొట్టి విగ్రహం పెట్టగలుగుతారని పోలిపల్లి గ్రామస్తులు చెబుతున్నారు. చివరకు గ్రామ ప్రెసిడెంట్ అడ్డుపడినా పైడిరాజు తన నిర్ణయం మార్చుకోలేదని గ్రామస్తులు చెప్పారు. ప్రెసిడెంట్ గారు కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే మరి మోటివేట్ చేసి అందరు చేసాం. ఒక మహోన్నత వ్యక్తి విగ్రహం పెట్టడానికి అడ్డుతగులుతుంటే అందరూ చేయవలసిన పని ఇది. కానీ ఎవరు తలవైపు లేదు. నా స్థలం ఉందని నేను విగ్రహం పెడతాను నా స్థలంలోని అతను ఒక మంచి పనికి అతని జాగాలో విగ్రహం పెట్టించారండి. దానికి మేము అందరం సపోర్ట్ చేశాం. వైఎస్ఆర్ విగ్రహం కోసం తన ఇంటిని త్యాగం చేసిన పైడిరాజు ప్రస్తుతం తన సోదరుడి ఇంట్లో ఒక గదిలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.